పుష్ప 2కి కలెక్షన్స్ ఖతర్నాకే ఉంటాయి. ఆదూరి శిల్పకళా వేదికకు కలెక్షన్స్ ఖతర్నాకే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్ వెయింగ్ మెషిన్ అని రాసి ఉంటుంది. అనాలిసిస్ చేసి వాడు నమ్మేదాకా దేన్ని నమ్మడు. అది వీని లొల్లి. ఏం చేస్తాడు, అరే ఇంటెలిజెంట్ వెయింగ్ మెషిన్ ఏంది, నీ ట్రైన్ టైమింగ్ 8:30 కానీ నువ్వు వెళ్ళాల్సిన ట్రైన్ వెళ్ళిపోయింది అని చెప్తుంది. ఇంకా ఎంతకాలం టెస్టులు చేస్తారు ప్లాట్ఫామ్లను. ఈ ప్లాట్ఫామ్ అద్భుతం. ఆదూరి అనే ప్లాట్ఫామ్ 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల హార్డ్ వర్క్ చేస్తే ముసల్తనంలో ఖతర్నాక్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఎంజాయ్ చేస్తే లాస్ట్కు కుక్క బతుకైతుంది. అవతలోడు బెంజు చూడంగా నాగమైతే మోక్షం వస్తుందా? ధర్మ అర్థ కామ మోక్షాలు లైన్ రైట్గా ఉంది. డబ్బు సంపాదించాలంటే డబ్బున్నోళ్ళతో తిరిగితే డబ్బు రాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా భద్ర గారు, నాకు ఇందాక నుంచి క్లాప్స్ క్లాప్స్ అంటే అర్థం కాలేదు. ఇంత జోష్ విజిల్స్ ద్వారా వస్తుంది అని. చిన్నపిల్లలాగా క్లాప్స్ కొట్టమంటారేంటి? మేము పెద్దోళ్ళం విజిల్స్ వేస్తామని రెడీగా ఉన్నారు. ఇంకా కొడుతూనే ఉన్నారు విజిల్స్. ఆథోరి గ్రూప్ అమ్మలాంటి నమ్మకం సూపర్. ఇదే జోష్ తో కార్యక్రమాన్ని ఉత్సవంగా ఉల్లాసంగా జరుపుకుందాం. సో ఒక్కసారి మీరందరూ క్లాప్స్ కొడితే మనం స్టార్ట్ చేసేద్దాం. గట్టిగా గట్టిగా. పైన వాళ్ళు ఎవరు కొట్టట్లేదు, పైన వాళ్ళు ఎవరు కొట్టట్లేదు. గట్టిగా. చలో, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ అడిగారు వాట్ ఈజ్ ఆదూరి గ్రూప్ అండ్ 2027 అంటే ఏంటి అన్న క్వశ్చన్ రేజ్ అయింది. స్లోగా మూవ్ ఆన్ అవుతుంటే ఇక్కడ మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మీటింగ్ హాల్లోకి అంటే చాలామంది అందరు చూస్తుంటే అందరు బ్లేజర్స్ వస్తున్నారు. బట్ వీళ్ళిద్దరండి యూనిక్ కనబడుతున్నారు. వాట్ ఈజ్ ఆదూరి అండ్ వాట్ ఈజ్ ద 2027 విజన్ 2027 ఏంటి అని భద్ర నాకు ఈ క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి ఉంది. ఇది నిన్న నైట్ నుంచి, నైట్లో డిన్నర్ సరిగ్గా లేదు, మార్నింగ్ టిఫిన్ సరిగ్గా లేదు, లంచ్ అసలే చేయలేదు. ఇది తెలుసుకుందాం. వాట్ ఈస్ ద విజన్ 2027, ఆదూరి విజన్ 2027 ఏంటి అన్నది ఇప్పుడు నాకు ఆగట్లేదు. సో క్లారిఫై చేస్తే నేను ఈవినింగ్ నా డిన్నర్ చేస్తా. సో క్లియర్ చేసేది. సూపర్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ విజన్ 2027? ఆన్సర్ వచ్చిందా నీకు? రాలేదు బ్రో, వాయిస్ రావట్లేదు నుంచి. కొంచెం నువ్వు క్లారిటీ ఇస్తావు వింటా. వాళ్ళిద్దరు ఒక సైడు, నేను ఒక్కడే ఒక సైడు. వాళ్ళిద్దరికి ఆన్సర్ రాలేదంట. వాట్ ఈస్ విజన్ 2027? అరవాలే గట్టిగా. ఓన్లీ హైదరాబాదా? ఓన్లీ హైదరాబాద్ అని అడుగుతున్నారు వాళ్ళు. సౌత్ ఇండియానేనా అంటున్నారు, ఓన్లీ ఇండియానేనా అంటున్నారు, వరల్డ్ వైడ్. సరిపోతుంది. చలో బ్రో, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ చెప్పు బ్రో. వెయిటింగ్. మార్కెట్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా? తెలియదు, ఐడియా లేదు ఇప్పుడు. ఐడియా లేదా? ఐడియా లేదు. మార్కెట్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికి లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ ఆదూరి గ్రూప్ వాళ్ళు. వాళ్ళ క్లారిటీ ఉండదు. ఎన్ని కంపెనీలు ఉన్నా, ఎన్ని సంస్థానాలు వచ్చినా ఆదూరి గ్రూప్ నంబర్ 1 ఏమంటారు? విజన్ 2027 మార్కెట్లో ఇన్ని కంపెనీలు ఉన్నా కూడా ఒక విజన్ తో పనిచేసే కంపెనీ ఏది? ఆదూరి గ్రూప్. ఏది? ఆదూరి గ్రూప్. విజన్ ఏంటి? నెంబర్ 1. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు నెంబర్ 1 మార్కెట్లో ఈరోజు. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? సో 2027 కల్లా మనల్ని ఢీకొట్టే కంపెనీ మార్కెట్లో ఏది ఉండదని చెప్పి నేను మీ అందరికీ నా టీషర్ట్ రూపంలో ప్రూవ్ చేద్దామని డిసైడ్ అయ్యా ఈరోజు. ఎస్ఆర్ నో? 2027 అని సార్ అంటున్నారు. 2026 కల్లా ఎక్కడుంటాం?
ఎక్కడుంటాం సో భయ్యా బ్రో నువ్వు చెప్పిందాన్ని కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఇప్పుడు. ఎందుకు ఆధురి గ్రూప్ మనము 2027 నెంబర్ అనుకున్నా అంటే ఇక్కడ చూస్తుంటే క్రౌడ్ ఇంకా సెషనే స్టార్ట్ అవ్వలేదు, టైమింగే స్టార్ట్ అవ్వలేదు, పైన కిక్కిరిచిపోయింది, కింద కిక్కిరిచిపోయింది. 2027కి గచ్చిబౌలి స్టేడియంలో 2 స్టేడియంలు కావాలి, మనకు ఒకటి సరిపోదు. సో ఆ లెవెల్కి అయిపోతున్నాం మనం. సో ఈజీగా క్లారిటీ వస్తుంది ఏంటంటే 2027 స్టేడియమా లేకుంటే ఆధురి గ్రూప్ 500 acres మీటింగా, ఆ లెవెల్ వెళ్ళిపోతుంది మన మొత్తం. దీనిలో నో డౌట్ ఒక్కొక్క డైరెక్టర్ కండక్ట్ చేస్తాడు ఇక్కడ మీటింగ్. ఏ స్టేడియం? గచ్చిబౌలి. పక్క గచ్చిబౌలిలో కనిపిస్తాం భయ్యా. నేను అంటున్నా ఏంటంటే గచ్చిబౌలి కూడా సరిపోదు మనకి, కొత్తగా లాంచ్ అవ్వబోయే ప్రాజెక్ట్ లో పెట్టుకుందాం 100 acres లా. సూపర్, నో డౌట్, సూపర్ కదా, సూపర్, ఎక్సలెంట్. భద్ర గారు నేను అనుకున్నాను అధూరి గ్రూప్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అంటే చాలా మంది ఆఫీస్ కి రాని వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, ప్రోగ్రాంలు ఇవన్నీ ఎవరు అటెండ్ అవుతారు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చి చూడగానే ఇంత కమిట్మెంట్ తో ఉంటారా అధూరి గ్రూప్ వాళ్ళు అనుకున్నాను. మేడం వాళ్ళ బ్లడ్ లో ఏముంది తెలుసా? ఏముంది అనుకుంటున్నారు? ఏముంది? అధూరి. అధూరి వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? అధూరియన్స్. ఒక్కసారి ఐ లవ్ అధూరి. చూసారా మా వాళ్ళని? నేను ఇందాక వచ్చేటప్పుడు కార్ వేసుకొని గేట్ నుంచి వస్తున్నాను. ఓకే, గేట్ లో ఎక్కడ చూసినా కూడా అన్ని కార్లే ఉన్నాయి, పార్కింగ్ ప్లేస్ కూడా దొరకలేదు. అవును, నాకు తెలిసి మన గెస్ట్ల విఐపి గెస్ట్లకు కూడా దొరకదేమో. దొరకదు మన దగ్గర. అన్ని కార్లు ఉన్నాయి. అధూరి గ్రూప్ లో ఇన్ని కార్లు ఎట్లా వచ్చినాయి భయ్యా? టాప్ లెవెల్ రావడానికి, ఇంకా ఎత్తుకు ఎదగడానికి, విజన్ 2020 టాప్ 1 వెళ్ళడానికి మనతో పాటు కలిసి సపోర్ట్గా ముందు తీసుకెళ్తున్న మెయిన్ పిల్లర్ ఎవరంటే మీకు అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తా. రెడీనా? ఈరోజు ఆటోలో రావచ్చు, బైక్లో రావచ్చు, కార్లో వచ్చి రావచ్చు, ఇంకొకరు. సో హాల్లోకి రాకముందు ఒక నార్మల్ పర్సన్స్ము, హాల్లోకి వచ్చిన తర్వాత వీఆర్ ద ఆధూరియన్స్. ఎస్, we are the right now businessmen. yes సో మనకందరికి కూడా ఆధూరి గ్రూప్ వచ్చేసి ఎక్సలెంట్గా బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు నెక్స్ట్ లెవెల్ గోల్స్ గురించి సార్ ఎక్సలెంట్గా చెప్పారు, వీటితో పాటు ఈఎస్బిఐ గురించి ఎక్సలెంట్గా చెప్పారు. సో ఈ పదాలు సార్ దగ్గర 5 years బిఫోర్ మేము విన్నాము. ఆ రోజు విని ఈ 5 years నిలబడడం ద్వారా ఎవ్రీ ఇయర్ మినిమం ఫ్రంట్ 2 rows ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ మంత్ 15 to 20 lakhs జనరేట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా ఆధూర్లో జర్నీ చేస్తే మాత్రం సార్ చెప్పిన ప్రతి మాటని పాటిస్తే మాత్రం 100% కోటి రూపాయలు అనేది ఈజీగా సంపాదించవచ్చు. అది ఆఫ్టర్ 5 years తర్వాత. అండ్ ఇనిషియల్గా రెగ్యులర్గా ఆఫీస్కి రావడం, సైట్స్కి రావడం, నాలెడ్జ్ సారే చెప్పాడు, స్కిల్స్ని పెంచుకోవడం, నాలెడ్జ్ పెంచుకుంటే మాత్రం 100% గ్రోత్ అవ్వచ్చు. అది గ్రోత్ అవడానికి ఏకైక ప్లాట్ఫామ్ ఆధూరి గ్రూప్. ఎసానా? థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. శ్రీపాదరామ్ సార్కి ఒక్కసారి ఓయేసుకోండి. ఒక్కసారి ఇంకోసారి సార్ సాటిస్ఫై అవ్వాలా? మీకు సెల్ఫ్ గా మీరు ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి గట్టిగా. యాక్చువల్గా మన కోసం క్లాప్స్ అంటే ఎలా ఉండాలి? స్ట్రాంగ్. మనందరూ అదృష్టం తెలుసా? మీ అందరు అదృష్టం, అందరూ కూడా హాల్లో కూర్చున్న వాళ్ళది. ఎందుకంటే ఈ హాల్లోన శ్రీపాదం గారు సెషన్ విన్నారు. సారు సెషన్ వినడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ హాల్ ఎంత కెపాసిటీ ఉందో దీనికి 2 times పెట్టినారు. మీ అందరిది చాలా అదృష్టం. ఆధూర్లో అడుగు పెట్టి బిజినెస్ స్కిల్స్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మంచి స్కోప్. ఇది మాత్రం ఎక్సలెంట్ ఆపర్చునిటీ అందరు కూడా. మన కంపెనీలో మీ అందరికీ తెలుసు, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్లబ్స్ ఉన్నాయి. లైక్ అపార్ట్ ఫ్రమ్ అసోసియేషన్స్, ఏజెంట్స్ కాకుండా సూపర్ కోర్ క్లబ్ అని చెప్పి, సీనియర్ కోర్ క్లబ్ అని చెప్పి, కోర్ క్లబ్ అని చెప్పి, డైరెక్టర్స్ క్లబ్ అని చెప్పి 4 క్లబ్బులు ఉన్నాయి. సో రీసెంట్గా ఒక 4 సూపర్ కోర్లు డైరెక్టర్స్ క్లబ్కి ప్రమోట్ అయ్యారు. వాళ్ళకు ఒకసారి గట్టిగా క్లాప్స్. సో ఆ 4 ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. బిఫోర్ ఇన్వైట్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ చైర్మన్ సార్ ఆన్ టు స్టేజ్ యాజ్ వెల్. శ్రీపాదరామ్ సార్ ప్లీజ్. Clap.
అదిరిపోవాలి. చలో ఐ రిక్వెస్ట్ 1-on-1 ని పిలుస్తాను. సో లెట్ మీ ఇన్వైట్ మిస్టర్ బన్నకృష్ణ ప్లీజ్ ఆన్ టు స్టేజ్. క్లాప్స్ కొట్టకపోతే అకౌంట్లో -5,000 అవ్వాలా, 5,000 కట్ అయిపోవాలా మీ అకౌంట్లో. లేదంటే మీరు క్లాప్స్ కొట్టారంటే భద్రగా వేసేస్తారు. ఆ క్లాప్స్ గట్టి కొట్టిన వాళ్ళకి నేను ఇస్తాను. ఆఫర్ ఇచ్చేసారు అయినా చప్పట్లు వినిపించట్లేదు. పైన వాళ్ళు క్లాప్స్ కొట్టట్లేదు, డబ్బులు అవసరం లేదా? సూపర్. ఈ డ్రోన్ ని పైకి పంపించండి ఒకసారి, ఎవరు కొట్టట్లేదో మాల్ చూద్దాం. నెక్స్ట్ పర్సన్ మిస్టర్ నెమ్మది శ్రీనివాస్ ప్లీజ్. లెట్స్ క్లాప్. గౌరవనీయులు రామాంజనేయులు గారు, అదేవిధంగా శ్రీపాదం గారు, వీళ్ళిద్దరి పేర్లో రాముడు ఉన్నారు, అవునా? అదే మన సైన్యం. సో నేను జస్ట్ 3 months బ్యాక్ స్టార్ట్ అయ్యిందండి. లక్ష్మీదేవి మాతో పాటు ఉంది, కామాక్షిదేవి ఆశీర్వాదం దొరికింది కాబట్టి డెఫినెట్లీ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మనం నెంబర్ 1లో ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ మీ అందరికి ఒకటి చెప్పాలి, ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి చాలా మంచి ఓపిక ఉంది. మీ అందరికీ వెరీ సూన్ డబ్బులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బులు ఎలా వస్తాయండి? మీరే వేస్తా అని చెప్పారు కదా. వేస్తాం మేడం, మా కంపెనీ అకౌంట్ నుంచి వేస్తాము. సో నెక్స్ట్ పార్ట్ 1 మాత్రమే చూశారు, పార్ట్ 2 చూడబోతున్నారు. చలో సో ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్స్లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నామని చెప్పి ఒక 5 minutesలో తెలుసుకొని ఆ తర్వాత బ్రోచర్ లాంచింగ్కి వెళ్ళిపోదాము. సో ఈ 5 minutes మీకు మన అధురి గ్రూప్ నుంచి ఏం డెవలప్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడానికి 2 కథలు ఉన్నారు. సో వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. సో వాళ్ళ మాటల్లో కూడా ఈ ప్రాజెక్ట్స్లో మన కంపెనీ సైడ్ నుంచి ఏం డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనేవి జాగ్రత్తగా వినండి. మీరు కస్టమర్స్కి చెప్పడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో ఇన్వైట్ చేద్దామా? సో లెట్ మీ ఇన్వైట్ మిస్టర్ ఆర్యన్ అండ్ మిస్టర్ మహేష్ ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ ఆధుర్యాన్స్. సో కొత్త ప్రాజెక్ట్స్ వీడియోస్ చూశారు కదా, అద్భుతంగా ఉన్నాయా? మనకి ఇదేం కొత్త కాదు కదా, ఆధురిలో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఐకానిక్ 2 150 ఎకరాలు అద్భుతంగా చేసాం. ప్రతి ప్రాజెక్ట్ని మనం చక్కగా తీసుకొస్తున్నాం, దాంట్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ చేస్తున్నాం. 22 సంవత్సరాల క్రితం 22 years బ్యాక్ ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో స్టార్ట్ అయిన ప్రస్థానం నెమ్మదిగా
మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కలని నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో మధ్యతరగతి వాళ్లకు రిచ్ అవ్వాలి అనే కసిని ప్రోత్సాహం చేసి వాళ్ళ యొక్క కోరికలను తీర్చాలనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఆధురి గ్రూప్ అంచెలంచెలుగా ఎదుగుతూ వేల ఎకరాల్లో లక్షల ప్లాట్లను డివైడ్ చేసి ఎంతోమంది 60,000 మందికి పైగా అసోసియేట్లను తయారు చేసి నెంబర్ 1 గ్రూప్గా ఎదిగింది ఆధురి గ్రూప్. మనమందరము రియల్ ఎస్టేట్ బిజినెస్ హైదరాబాద్లో చేసినందుకు మనమందరం నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో, ప్రపంచాన్ని డామినేట్ చేసే స్థాయిలో హైదరాబాద్ కాబోతుంది. మరో 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి హైదరాబాదు ప్రపంచాన్ని డామినేట్ చేసే పరిస్థితికి రాబోతుంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, 4 హైవేస్ మ్యాక్సిమం తీసుకుంటే ఇటువైపు ముంబై హైవే వైపు నిమ్జ్ స్థాయిలో, ఎన్ఐఎంటెట్ స్థాయిలో డెవలప్మెంట్ ఉంటే, బెంగళూరు వైపు పోలేపల్లి సెజ్ కానీ, బాలానగర్ సెజ్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ హబ్స్ కానీ ఈ విధంగా డెవలప్మెంట్స్ ఉంటే, విజయవాడ హైవేలో దండుమల్కాపూర్ దగ్గర గ్రీన్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ ఉంటే, తర్వాత వరంగల్ హైవేలో ఇండస్ట్రీస్ క్యారిడార్ ఉంటే, ఇట్లా హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉంటే మరి రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి హైదరాబాదులో అద్భుతమైన రియల్ ఎస్టేట్ ఎదుగుతున్న టైంలో మనము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నామంటే మనకు ఒక పవర్ఫుల్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ఉండాలా వద్దా? మరి ఆ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏంటి? ఆధురి గ్రూపు 4 హైవేల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది, 4 హైవేల్లో ప్రీమియం ప్రాజెక్ట్స్ ఇస్తుంది, 4 హైవేల్లో అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఇస్తుంది. మరి ఇన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఇస్తూ ఆధురి గ్రూపు ఎప్పటికెప్పటికీ టైంకి అప్రూవల్స్ తీసుకురావడంలో ఆధురి ప్రత్యేకత, టైంకి రిజిస్ట్రేషన్ చేయడంలో ఆధురి ప్రత్యేకత, అంతేకాకుండా లీగాలిటీలో ఆధురి ప్రత్యేకత, మరి ముఖ్యంగా డెవలప్మెంట్స్లో ఆధురి ప్రత్యేకత. కేవలం 2 నెలల్లో మాత్రమే 9 లక్షల స్క్వేర్ ఫీట్ల సీసీ రోడ్లు నిర్మించి డెవలప్మెంట్స్ అంటే ఇలా ఉంటాయని హైదరాబాద్కే కాదు 2 తెలుగు రాష్ట్రాలకి చూపించింది మన ఆధురి గ్రూప్. అంతేకాకుండా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధురి గ్రూపే కాదు, రామాంజనేయులు గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే కొన్ని కంపెనీలు సేల్స్ డౌన్లో ఉన్నప్పుడు అద్భుతమైన బోనంజాలు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఆధురి గ్రూపు సేల్స్ డౌన్లో కాదు, సేల్స్ హైలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన బోనంజాలు ఇస్తుందని ఈ నెలలో మనకి 21కి అనౌన్స్మెంట్ చేసి మార్చి 31 వరకు బోనంజాలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అద్భుతమైన బోనంజాలు. ఎస్ ఆర్ నో? ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్లాట్ సేల్ చేస్తే ఇలాంటి గ్యాదరింగ్ చేసి స్టేజ్ మీద అవార్డులు రివార్డులు ఇస్తున్నారు. మరి హైదరాబాదులో అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల కంటే మన కంపెనీ ప్రత్యేకమా కాదా? సక్సెస్ అయిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ 1,24,00,000 రూపీస్ ఫ్రమ్ ఆధురి గ్రూప్. అప్పుడు వచ్చింది ధైర్యం, అప్పుడు వచ్చింది ఓకే సేల్ చేస్తే వచ్చింది. సో తర్వాత సేల్ చేయగా 65 లక్షల అప్పుని 7 నెలల్లో తీర్చాను ఆధురి గ్రూప్లో. ఇక్కడే జెన్యూన్గా చెప్తున్నాను, 7 నెలల్లో తీర్చాను. సో ఇది పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్, పవర్ ఆఫ్ ఆధురి గ్రూప్. ప్లాట్స్ అమ్మితే సేల్ చేస్తే డబ్బులు ఇస్తారు అంతే. మనకు పెళ్ళైతే ఏంటి, వీళ్ళు మనం బాగుపడితే ఏంటి, బాగుపడకపోతే ఏంటి, ఏ కంపెనీ పట్టించుకోదు. బట్ ఇక్కడ కంపెనీ ఎమోషనల్ బాండింగ్ చాలా బాగుంటుంది ఆధురి గ్రూప్లో. అందుకే అంటున్నాను ద నెంబర్ 1 కంపెనీ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్లో 100% ఆధురి అని చెప్తున్నాను. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన రామాంజనేయులు గారికి 100% శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రాజెక్టులు అయిపోతాయేమని భయం లేదు, అమ్మాలే కానీ ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. ప్రాజెక్టులు కరువు లేని చాలా కంపెనీలు ప్రాజెక్టులు లేక ఆగిపోతున్నాయి. మనకి 2035 వరకు రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి, ప్రాజెక్టులు కరువే లేదు. సో అలాంటి ప్రాజెక్టుల్లో అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చి 75 ఎకర్స్ హెల్త్ విలేజ్. దీంట్లో 5 లక్షల చెట్లు, 5 lakhs ట్రీస్ ప్లాంటేషన్ జరుగుతుంది. 5 లక్షల చెట్లు ప్లాంటేషన్ జరిగితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ సిటీలో చాలా తక్కువ ఉంటాయి,
కొంచెం దూరం వెళ్ళే కొద్ది ఎక్కువ ఉంటాయి. కానీ బాలానగర్ మన సైట్లో ఆక్సిజన్ లెవెల్స్ హైదరాబాద్ మొత్తం కంటే కూడా అట్లీస్ట్ 2% ఎక్కువ ఉండాలనే తాపత్రయంతో 5 లక్షల మొక్కల్ని ఇక్కడ నాటడం జరుగుతుంది. అందులో 1500 మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి దాంట్లో. ఇదే కాదు, ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ రిటైర్మెంట్ హోమ్స్ అనే కాన్సెప్ట్తో మనం వస్తున్నాము. చాలామంది పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత వృద్ధులంతా ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం చాలా కష్టమవుతుందని వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేయాలని చెప్పి మన సార్ రిటైర్మెంట్ హోమ్స్, సింగిల్ బెడ్రూమ్ ఆర్ స్టూడియో హోమ్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాము. 600 యూనిట్స్ వస్తున్నాయి దాంట్లో. దీని కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత, కష్టపడి రిటైర్మెంట్ అయిన తర్వాత అద్భుతమైన ఏరియాలో ఉండి మంచిగా వాకింగ్ చేసుకుంటూ మంచి ఫుడ్ తింటూ ఆరోగ్యానికి ఏ డోకా లేదని ధైర్యం ఇవ్వబోతున్నాం ఆధురి గ్రూప్ నుంచి. ముడా అండ్ డిటిసిపిలో ఫస్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్ మనం ఆల్ సిసి రోడ్స్, దీంతో పాటుగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు డెవలప్మెంట్స్లో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఎందుకు ఉంటామంటే మా డెవలప్మెంట్స్ అన్నీ మన ఓన్. ఈవెన్ క్రబ్బింగ్ స్టోన్స్ కూడా మన ఫ్యాక్టరీ ఉంది. ఓకే, డెవలప్మెంట్కి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ కూడా మనం ఆల్రెడీ ఓన్గా ఉంది. ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్ దగ్గర లేబర్ ఉంటారు, వర్కర్స్ కానీ సివిల్ వర్కర్స్ కానీ లేదా అందరూ కూడా ఏ ప్రాజెక్ట్ సంబంధించి ఆ ప్రాజెక్ట్కి సెపరేట్గా ఉంటారు. ఏ కంపెనీ కూడా ఇవన్నీ మెయింటైన్ చేయదు. ఎందుకంటే డెవలప్మెంట్స్ అంటే ఏదో బయట వాళ్ళకి ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, కానీ మన కంపెనీ దగ్గరుండి చూసుకుంటుంది. మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్లో చాలామంది లైఫ్స్ కూడా సెటిల్ అవుతాయి. అదేవిధంగా హెల్త్ విలేజ్లో మన గ్రామాల్లో చూస్తాం కదా, నాటకాలు కానీ లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఈ అన్నిటికీ పెద్దపీట వేసి ఒక శిల్పారామంలోనే మీరు చూసుంటారు అలాంటి విలేజ్. ఈ హెల్త్ విలేజ్లో కూడా అద్భుతమైన కల్చరల్ యాక్టివిటీస్ ఉండే విధంగా మంచి ప్లానింగ్తో మంచి ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చింది. సో దీన్ని కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకోండి. సేల్స్ అవుతాయి, సెటిల్ అయిపోతారు. థ్యాంక్ యూ. ముంబై హైవేలో సరే, ముంబై హైవేలో కూడా మనం ప్లాట్లు అమ్మి సెటిల్ అయిపోవచ్చు కదా. సో ముంబై హైవేలో చాలామందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ బుదేరా అనేది మరో కోకాపేట కాబోతుంది అనేది ఇది అక్షర సత్యం అండి. ఇది ఐ వాంట్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూ, మోర్ ఎనర్జీ. పైన పడుకున్నారు. మీ అరుపులే ఆశీర్వాదాలు. బ్రో పైన డబ్బులు మీ కావాలంటే అరుపులే ఆశీర్వాదాలు. ఒకసారి సో బిఫోర్ గోయింగ్ టు బ్రోచర్ లాంచ్, మన అమ్మ కామాక్షమ్మ, అదూరి మేనేజింగ్ డైరెక్టర్. ఐ రిక్వెస్ట్ మ్యామ్, ప్లీజ్ ఆన్ టు ది స్టేజ్. క్లాప్స్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got
passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I can roast, I can... అద్భుతంగా సుమారు 4,000 మంది అధోరి గ్రూప్ సంస్థానం ముందు బ్రోచర్ లాంచింగ్ జరుగుతోంది. అందరూ ఒకసారి చప్పట్లు. పైకి చూపించి ఒక్కసారి Everybody claps! Claps! Big clap! డ్రోన్ వైపు ఒకసారి Claps. జై బాలయ్య అంట. మన ఆదూరిలో మీరు ఏదైతే ఈ రోజు వచ్చారో డే బై డే స్టెప్ బై స్టెప్ ఎలా గ్రోత్ అయ్యామో ఫస్ట్ ఫిలిం తోటే నంది అవార్డు తీసుకోవడం జరిగింది. సెకండ్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతూ నెక్స్ట్ వచ్చేసి ఫిలిం ఫేర్ అవార్డు తీసుకోవడం జరిగింది. హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? పైన రెస్పాండ్ అవ్వట్లేదు. No sound! We are the Adurians! థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు అదూరి గ్రూప్, రామాంజనేయ గారికి అండ్ టీమ్ మొత్తంకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్స్ వండర్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ దిస్ బికాజ్ వీ గెట్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ 3 పెద్ద ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసినందుకు a big congratulations and a big congratulations to all the achievers as well. I hope 2025 has started off very well for you all and మీరందరూ ఇంకా డబ్బులు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. Thank you once again for making me a part of this event and I can't wait to meet you all. Thank you.